లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు. దేవుని దయాసంకల్పం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్తునందల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. జుంటె తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేదతీరుస్తుంది, మన మార్గమును సరిచేయునది, నిత్యరాజ్యమునకు మనను చేర్చున్నది దేవుని వాక్యము. అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించుట ఆశీర్వాదకరం. ప్రభుతో ప్రారంభం, తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో, మన వెంట కాపరిగా, పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం. ఆయన ఆశీస్సులు ఆశీర్వాదములు సదా మనకు తోడైండునుగాక. పాపికాశ్రయుండవు నీవే యేసు నీవే, పాపికాశ్రయుండవు నీవే యేసు నీవే. ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక సువర్తమానములు అనుదినము ధ్యానం చేస్తుండగా, దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా, ఆ ప్రభు వాక్యమును ధ్యానం చేసి వాక్యానుసారమైన రీతిగా మన జీవిత ప్రయాణాన్ని కొనసాగింప చేసినట్లయితే ప్రభు కృప మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. ఆ ప్రభు నీడలో, ప్రభు కాపరత్వములు, ప్రభు మనకు నాయకుడిగా ఉండగా, మన చేయి పట్టుకొని నడిపిస్తుండగా ఆయనతో కలిసి దిన ప్రయాణాన్ని కొనసాగింప చేద్దాం. ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు పొందుదాం. సదా మనకు తోడుగా ఉండే దేవుడు
ఇమ్మానుయేలు దేవుడు మనకు కాపరిగా ఉండును కాక. ప్రార్థించిద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయాసంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి అనుదినము మీరు మాతో మాట్లాడుతున్న విధానం బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మీ లేఖన మర్మములు ప్రభా మరి అంచె అధ్యయనంలో ఉన్న మాకు మీరు విశదపరుస్తున్నారు ప్రభా. స్తుతులు చెల్లిస్తూ ఈ వాక్యపు నేపథ్యంతో మా జీవితాన్ని సరిపోల్చుకుంటూ, సవరించుకుంటూ, సరిచేసుకుంటూ సరైన మార్గములో నిన్ను వెంబడించుటకు మీ కృప దయచేయమని వేడుకుంటూ మా రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 16వ కీర్తనలో 8వ వచనం, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను అనగా అప్పటి వరకు దేవుని ప్రార్థించి ఆ తర్వాత దేవుని స్తుతించి దేవుని ద్వారా ఆదరణ పొంది నెమ్మది పొంది ఆ నెమ్మది పొందిన అనుభవాల మధ్య ప్రభువా సదాకాలము నీ యందు నా గురి నిలుపుతున్నాను. సదాకాలము యెహోవా యందు నా గురి అనగా నా టార్గెట్, నా చూపు నీ మీదే ఉంటుంది. నిన్ను వెంబడిస్తున్నాను కాబట్టి, నిన్ను అనుసరిస్తున్నాను కాబట్టి నీ వైపే చూస్తూ ముందుకు సాగుతా. గొర్రెల అనుభవాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, గొర్రెల కాపరి ముందు వెళ్తూ ఉంటాడు. ఆ కాపరి ముందు వెళ్తుంటే ఆ ముందు ఒక గొర్రె ఆ కాపరి పాదాలు చూస్తుంటుంది. ఆ పాదాలు చూస్తూ అది నడుస్తూ ఉంటుంది. ఆ గొర్రెను మిగతా గొర్రెలు అనుసరిస్తాయి. వాటిని గొర్రె దాటు అంటుంటారు. ఆ గొర్రెను మిగతా గొర్రెలు అనుసరిస్తాయి. కాబట్టి మేకలకైతే కాపరి వెనకుంటాడు, వాటిని అటు ఇటు వెళ్లకుండా తరుముతూ ఉంటాడు. కానీ గొర్రెలకు ముందుంటాడు కాపరి సాధారణంగా. కాబట్టి కాపరి పాదాలు చూస్తూ తల వంచుకొని తలదించుకొని గొర్రెలు ముందుకు సాగుతూ ఉంటాయి. మరి ఈ క్రమంలో ప్రభా సదాకాలం యెహోవా యందు నేను నా గురి నిలుపుచున్నాను అంటూ ఈ కీర్తనకారుడు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటే, కష్టంలో కానీ, శ్రమల్లో కానీ, బాధల్లో కానీ, బలహీనతలు కానీ, ఇన్ ఆల్ సీజన్స్ అండ్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ అండ్ సిచ్యుయేషన్స్ మై ఎయిమ్ ఈజ్ యూ. నిన్ను వెంబడిస్తున్నాను. నా జీవితంలో ఏమి కలిగినా, ఏ శ్రమ కలిగినా నిన్ను అనుసరిస్తున్నాను అనే ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. సో ఈ శ్రమ అనుభవాన్ని అనగా యేసుక్రీస్తు వారి శ్రమ అనుభవానికి మరి మర్మాత్మకంగా దావీదు చెప్పిన మాటలుగా మనం భావిస్తున్నప్పుడు, మరి ఈ భావన, ఈ మాట యొక్క ఆ నేపథ్యాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ సిలువలో శ్రమపరచబడుతున్న యేసయ్య ఆ శ్రమను సహించటానికి నిన్న దినం నేను చెప్పాను, నా అంతరింద్రియములు మరి నాకు బోధించుచున్నవి, ఆల్ ఎమోషన్స్ ఐ కుడ్ ఏబుల్ టు కంట్రోల్. ఓకే, కూల్ డౌన్. అలా నా ఎమోషన్స్ అన్నీ కూడా అదుపులో ఉంచుకోవడానికి కాదంటే నా దృష్టి నీ మీద ఉంది. నా దృష్టి నీ మీద ఉంది. నా శరీరం బాధించబడుతుంది, అలాగే నా శరీరంలోని రక్తమంతా స్రవిస్తుంది, హేళన దూషణ మాటలు వినపడుతున్నాయి. కానీ శిలువ మీద వేలాడే ఆ యేసయ్య దృష్టి తండ్రి మీదే ఉంది. ఆ పలకబడిన 7 మాటలుగా భావించబడిన మొదటి మాట తండ్రితో మాట్లాడాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని. మధ్యలోని 4వ మాట, నా దేవా నా దేవా నా చేయి ఎందుకు విడనాడుతివి. చివరిగా పలకబడిన 7వ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నా. సో ఈ శిలువ శ్రమలు అనగా ఆ శిలువ మీద వేలాడుతున్న సందర్భంలో శిలువ శ్రమలు ఆయన భరించడానికి, సహించడానికి గల కారణం ఏంటంటే ఆయన
తన దృష్టిని ఆ కార్యక్రమాన్ని అనుగ్రహించిన దేవుని మీద ఉంచాడు. నా దృష్టిని సదాకాలం నా దృష్టిని యెహోవా మీద మరి ఉంచుచు నిలుపుచున్నాననే మాటలో ఆలోచిస్తే, సో ఎందు నిమిత్తం పంపబడ్డాడో ఆ కార్య నిర్వహణ అది జరిగించుకొని పరిగెత్తాలి. మనము ఈ రన్నింగ్ రేసులు చూస్తుంటాం కదండి, పరుగు పందాలు చూస్తుంటాం. సో ఆ పరుగు పందాలు చూస్తున్నప్పుడు ఆ పరుగు పందాల మీద ఆ పరిగెత్తే వారందరూ కూడా వారి ట్రాక్లో వారు పరిగెత్తాలి. వారి ట్రాక్లో వారు పరిగెత్తాలి. సో ట్రాక్ తప్పకూడదు. ఆ పరిగెత్తే సమయంలో వారి దృష్టి ట్రాక్ మీద ఉండదు. అయ్యో నేను అడుగు పక్కకు తప్పుతానేమో, లేకపోతే అవతల ట్రాక్లోకి వెళ్తానేమో, నేను ఈ మధ్యలోనే వెళ్ళాలి కదా అంటూ వారి దృష్టి ఆ ట్రాక్ మీద ఉండదు. వారి దృష్టి ఎక్కడ ఉంటుందంటే ముందున్నటువంటి ఆ రిబ్బన్ మీద ఉంటుంది, ఆ టార్గెట్ మీద ఉంటుంది. ఎప్పుడైతే ఆ టార్గెట్ మీద లేకుండా తమ పాదాల వైపు కానీ లేకపోతే ఆ లైన్స్ వైపు మార్గం చూశారనుకోండి, అక్కడే ఆగిపోతుంది వారి ప్రయాణం, వారి పరుగు. కాబట్టి ఆ గురి యొద్దకే పౌలు కూడా అంటాడు, నేను గురి యొద్దకే వెనుక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటికి వేగిరపడుచు గురి యొద్దకే పరిగెడుతున్నానంటాడు. సో ఆ గురి చేరిన తర్వాత మరి ఆ నిర్ణయించబడిన ఆ దరి చేరిన తర్వాత అవతల ఆ రన్ చేసే ఆ వ్యక్తి యొక్క కోచ్ కానీ లేకపోతే ఆత్మీయులు కానీ ఎవరో ఒకరు ఉంటారు. ఆ తర్వాత వారి మీద పడి కౌగిలించుకొని అక్కడ సెల తెచ్చుకుంటారు. సో యేసు ప్రభువారు సిలువలో వేలాడుతున్న ఆ సందర్భంలో హిస్ టార్గెట్ ఏ విధము చేతనను ఆ సిలువ శ్రమలు సహించి భరించి ఈ రక్షణ కార్యాన్ని జరిగించాలి, మానవ జాతికి విమోచన కలిగించాలి, ఆ తండ్రి చిత్తము నెరవేర్చాలి, ఆ తండ్రి యొక్క ఉద్దేశము నా ద్వారా నెరవేర్చబట్టకు. అందుకే యెషయా గ్రంథంలో 53లో ఒక మాట్లాడు, ఆ యెహోవా ఉద్దేశము అతని వలన సఫలపరచబడింది అంటాడు. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలపరచబడును. సో మన జీవిత యాత్రలు కూడా విశ్వాసిగా శ్రమ అనుభవాలు వచ్చినప్పుడు మన గురి తప్పకూడదు. మనం ఎవరిని నమ్ముకొని ఎవరిని ఆశ్రయించి ముందుకు సాగుతున్నామో ఆయన్ని ఒకసారి దృష్టించుకోవాలి. హెబ్రీ పత్రిక గ్రంథకర్త 12వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, ఒకసారి చూద్దాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు ఎందుకంటే ఆయన విశ్వాసమునకు కర్త, సేనాధిపతి అట. విశ్వాసమునకు ఆయన మూలం. ఆయన వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెమందు ఓపికతో పరిగెత్తాలి. ఆయన మూలం మాత్రమే కాదు, దాన్ని కొనసాగించే శక్తిని అనుగ్రహించేవాడు ఆయన. ఈజ్ నాట్ ఓన్లీ ద సోర్స్ ఆఫ్ అవర్ ఫెయిత్ బట్ ఆల్సో ద పవర్ ఆఫ్ అవర్ ఫెయిత్. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేవాడు ఆయన. ఒక మాదిరి ఆయన. ఆ విషయాన్ని తర్వాత తెలియచేస్తూ ఆయన అనగా ఆ కర్త అయిన ఆయన దేవుని కుమారుని యేసయ్య తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆయన అనగా మనకన్నా ముందుగా ఈ సిలువ శ్రమను ఆయన భరించి ఆయన ఏం చేశాడంటే తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అనగా ఆ విజయాన్ని సాధించినప్పుడు కలిగే ఆనందం,
ఆ ఆనందం కొరకే అవమానమును నిర్లక్ష్యపెట్టి అవమానించబడ్డాడు, తోలనాడబడ్డాడు, తృణీకరించబడ్డాడు, నిందించబడ్డాడు, గేలి చేయబడ్డాడు, హేళన చేయబడ్డాడు, హింసించబడ్డాడు. సో ఈ అవమానమును నిర్లక్ష్యపెట్టి ఆనందం కొరకు ఆయన ముందుకు వెళ్ళాడు అంటూ ఆయన దేవుని సింహాసనం మీద కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. నెక్స్ట్ ఆ లైన్ కూడా అదే విషయం మనకు తెలియచేయబడుతుంది. మీరు అలసట పడకయు, 3వ వచనం, మీ ప్రాణములు విసుకకయు ఉన్నట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతి ఓర్చుకునిన ఆయన తలంచుకునుడి. సో ఆయన మీద గురి ఉంచుడంటే ఆయన మీకన్నా ముందుగా మీరు ఈనాడు పొందిన శ్రమలకు సాదృశ్యంగా ఆయన పొంది ఏ రీతిగా అవమానాన్ని నిర్లక్ష్యపరిచి ఆనందం కొరకు ముందుగా పరిగెత్తాడో, కాబట్టి మీ పరుగు పందెంలో కూడా మీ గురి చేరడానికి చేసే ఆ ప్రయాసలో పొందుతున్న శ్రమల్లో కూడా ఆయన్ను తలంచుకోండి అంటాడు. ఆయన్ను తలంచుకోండి. నీ శ్రమ నా శ్రమ కొన్నిసార్లు మనము చేసే అతిక్రమాన్ని బట్టి కావచ్చు, లేకపోతే అవిధేయతను బట్టి కావచ్చు, లేకపోతే స్వయంగా తెచ్చుకునేవి కావచ్చు, మరి కొన్ని విశ్వాసానికి పరీక్షగా కావచ్చు, దేవుడు అనుమతించినవి కావచ్చు. కానీ యేసుక్రీస్తు వారు పొందిన శ్రమల ముందు మన శ్రమలు తూకం వేస్తే తేలిపోతాయండి. ఆయన ఏ నేరము లేనివాడు, ఏ దోషము లేనివాడు, అసలు ఈ లోకవాసి కాదు ఆయన, ఆ పరలోకవాసి ఈ లోకానికి వచ్చి శ్రమపరచబడ్డాడు. కాబట్టి మీరు శ్రమపరచబడుతున్న ప్రతిసారి కూడా ఆయన తలంచుకోండి, ఆయన మీద గురి పెట్టండి, ఆయన్ని చూడండి. ఆయన అవన్నీ జయించి వెళ్ళి దేవుని కుడిపార్శ్వమున సింహాసనం ముందు కూర్చొని ఉన్నాడు. ఆఫ్టర్ గెట్టింగ్ ఆల్ దిస్ trials and sufferings, he received the victory. The joy of victory is enjoying. కాబట్టి ఆయన్ను తలంచుకుని మీరు ఆ పరుగు పందెంలో ముందుకు సాగాలి. కాబట్టి మన గురి ఎవరి మీద ఉండాలి? యెషయా భక్తుడు 26వ అధ్యాయంలో ఒక చక్కని ప్రోత్సాహకరమైన మాట మనకు తెలియచేస్తున్నాడు. 26వ అధ్యాయంలో 3వ వచనం, 26:3, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు, ఏలనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాణ్ణి పూర్ణ శాంతి గలవానిగా చేయించున్నాడు. పూర్ణ శాంతి అంటే పరిపూర్ణమైన మానసిక ప్రశాంతత. ఎవరి మనస్సు ఆయన మీద ఆనుకొనునో, ఎవరి గురి ఆయన మీద ఉంటుందో, ఎవరు ఆయన ఆశ్రయదుర్గంగా చేసుకుంటారో, ఆ క్రమంలో 7, 8, 9 వచనాలు చూడండి. నీతిమంతులు పోవు మార్గము సమముగా ఉండును, నీతిమంతుల త్రోవను నీవు సరళము చేయుచున్నావు. యెహోవా నీ తీర్పుల మార్గం నీవు వచ్చుచున్నావు అని మేము నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాము. మా ప్రాణము నీ నామను స్మరణను ఆశించినది, రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించినది, నాలో ఉన్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. కాబట్టి సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ప్రతి సమయంలో, ప్రతి సందర్భంలో, ప్రతి సిచ్యుయేషన్లో, ప్రతి ఇబ్బందిలో ఆయనను చూస్తూ, ఆయన వైపు చూస్తూ, ఆయన పొందిన శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన పొందిన ఆనందకరమైన ఆ అనుభవాన్ని నెమరు వేసుకుంటూ, ఆ ఆనందాన్ని చేరుకోవటానికి ఆయన్ని అనుసరిస్తూ, ఆయన్ని వెంబడిస్తూ, ఆయన చేరుకోవటానికి చేసే ఆ పరుగు పందెంలో కానీ, ప్రయాసలు కానీ, గురి ఆయన మీద ఉన్నప్పుడు దరికి చేర్చువాడు ఆయనే. ఆయన మీద గురి ఉంచండి, దరికి చేరండి, దేవుడు తన కృపను అనుగ్రహిస్తాడు. ప్రార్థించేద్దాం. కృపగల దేవా, దైవ తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి, నీ కృపలో, నీ ప్రేమలో మమ్మల్ని భద్రపరిచి,
నీ ఆనందాన్ని మాకు అనుగ్రహింపచేసి క్షేమకర అనుభవాలు మాకు అనుగ్రహించి నీ దరికి చేరే ఆ గమ్యాన్ని మాకు అనుగ్రహించారు కాబట్టి నీ మీద గురి ఉంచి నిన్ను చేరుకున్నట్టుకు మీ కృప దయచేయమని ఆ క్రమంలో ఎదురయ్యే ప్రతి శ్రమను సహించే శక్తిని మాకు అనుగ్రహించమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు వాక్యాభిలాషులకు సదా తోడేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మంది ఇచ్చిందాక.